ఇవాళ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. మొదటిసారి మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగింది. కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి భేటీలో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఈ నెల 26న భేటీ మళ్ళీ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి మళ్ళీ జరిగే డిస్కషన్లో ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనేది చూడాలి. ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. 7వ ఏఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు 28,546 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపబోతోంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి సీడ్ యాక్సెస్ రోడ్ను నేషనల్ హైవే 16కు కలిపేందుకు 682 కోట్లతో టెండర్స్ పిలిచేందుకు ఆమోదం తెలపబోతున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాల్టి కేబినెట్ లో ఏ అంశాలకు ఆమోద ముద్ర పడే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీ కొద్దిసేపటి సీఎం చంద్రబాబు అధ్యక్షన ప్రారంభమైంది. ఈ కేబినెట్లో దాదాపుగా 30 అంశాల ఏజెండాగా కూడా కేబినెట్ ప్రారంభమైంది. దాదాపుగా 40 నిమిషాలుగా కేబినెట్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ కేబినెట్ భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే 7వ ఐఎఫ్బి సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకి సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వైజాగ్లో కాగ్నిజెంట్ ఏర్పాటుకు కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1,450 ఎకరాలు మౌలిక వసతి కల్పనకు 1,152 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీడ్ యాక్సెస్ రోడ్లో నేషనల్ హైవే 16ను కలిపేందుకు 682 కోట్లకు సంబంధించిన నిధులకి కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. అమరావతి రెండో దశ పనులకు సంబంధించి 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశం కేబినెట్లో స్వల్ప చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో పలు సంస్థలకి భూ కేటాయింపులకు సంబంధించి ఇటీవల సమావేశం జరిగింది. దాంట్లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏడాది పాలనకు సంబంధించి తీసుకోబోతున్న చర్యలు, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తులో చేయబోతున్న అంశాలకు సంబంధించి, అలాగే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై కేబినెట్ చర్చించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరొక 2 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థల పునరుద్ధీకరణకు సంబంధించి కూడా తీసుకోవాల్సిన చర్యలు, అలాగే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్నదాత సుఖీవ పథకం కింద విధి విధానాలకు సంబంధించి కూడా కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు సంబంధించి కూడా ఖాతాల్లో నగదు జమ చేస్తారు కాబట్టి ఆ నగదుకు సంబంధించి అదే రోజు కానీ మరుసటి రోజు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో జమ చేసేందుకు విధి విధానాలతో పాటు బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్లో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా 30 అంశాల ఏజెండాగా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతాం. సత్తాజ్.